హలో హలో ఏ దొరబాబా నా చెప్పనా అప్పుడు స్టేజ్ లో ఏం కూతు కూర్చుంది నిన్నాడా? ఏమని ఏం కూతు కూర్చోవాడు జయరామ మంత్రి గురించి? నేను ఏమన్నా మాట వాయిస్ రికార్డింగ్ ఉంది, ఎవరు ఉంటే కనుక్కున్నా. ఏం గురించి మాట్లాడింది? ఎవరితో తిట్టిస్తావు నువ్వు అందరు స్టేజ్ మీద ఎక్కి? నానేది తిడతానా? నాకేం సంబంధం చెప్పు. తిట్టేకి కాదు జయరమణ ఏం సంబంధం? జయరమణ యువనమ్మన ఎవరు పెన్నమ్మన జయరమణ అవు కరెక్ట్ అన్న. ఎవడు మాట్లాడే నాకు నన్ను మాట్లాడింది స్టేజ్ మీద ఒక మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్క లేకుండా మాట్లాడతారా? ఎవడు మాట్లాడినాడు? మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతావు మైక్ లో చెప్పు. ఏం మాట్లాడినా? నీకు మోసం చేసినాడా జయరమన్న? నేనేమన్నాను? గతంలో పాలకుల మాదిరి చేయొద్దండి అన్న. ఇప్పుడు ఇద్దరు నమ్ముకొని పాలకుడు ఏమన్నా వాళ్ళ అమ్మని ఎవరినన్నా? ఎవరు జనమన్న ఏమన్నా అమ్మని ఏమన్నా? ఎవరు? నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు స్టేజ్ మీద నువ్వు ఎట్లా మాట్లాడతావు? మరి నా మాట జయరామన్ పేరు చెప్పిన వాళ్ళు నన్ను అందరూ అంటే బాగుంటుంది చెప్తున్నాను. కాదులే స్టేజ్ మీద కూడా ఒక మంత్రిని మీరు చిట్టేటట్ల మొగోళ్ళు అయినారు కదా చిట్టాడు. ఎవరన్నారు ఇప్పుడు? నువ్వు స్టేజ్ మీద ఏం మాట్లాడుతావు? నేను ఏం మాట్లాడినాను? గతంలో పాలకులు ఇద్దరు నమ్మక జయరామన్ మోసపోయినాడు, అలాగే జరగకూడదని చెప్పినాను నేను. ఇంకా అదే నేను అనింది. పెట్టుకో రికార్డింగ్ పెట్టుకోన్నా, రికార్డింగ్ పెట్టుకో. ఏమో ఆన కొడుకు నా కొడుకు అంటే ఏమన్నా నీ సొమ్మిదినేనా నీ ఆస్తి తినేమన్నా? ఇప్పుడు కూడా అంటానే నువ్వు స్టేజ్ మీద మాట్లాడే మొగోడు అయితే నువ్వు ఏం నీ ఆస్తి? నా ఫ్యామిలీ గానీ మినిస్టర్ ఎదుగుంది. నా ఫ్యామిలీ 23 జిల్లాలకి ఫ్యామిలీ ఎలిగింది. ఎలిగింటే మా గురించి మాట్లాడే పని ఏముంది? నీ గురించి మాట్లాడింటే మాట్లాడుకునే ఒక నెల ఉన్నాను లే కొడక, నీ కుందులే కొడక. ముందు జయరమణ గురించి పదే మాట్లాడతావు. మా కాదు ఏమంటది? ఏమే కొడక నన్నేమన్నా కొడక ఏ కాదు ఆడు వాళ్ళు అబద్ధం నరికిస్తుండే బినిగానే పండుగంతా నరికించింటే బాగుంది. నిన్నే అబద్ధం నరికించిన బాగుంది నరికి అప్ప మీకు అంత ఉండదు కదా. మీ ఆస్తి కాబట్టి నరికి చూడలే అబద్దే వాడు నరుకుతానండి నరికించింటే బాగుంటుంది. లే సరే సర్లే అన్న నరికి మరి అంత స్టేజ్ మీద ఎవరన్నా వాళ్ళ అమ్మ స్టేజ్ మీద మాట్లాడే కదా మంత్రి గురించి. ఎవరు మాట్లాడా? స్టేజ్ మీద మాట్లాడతా ఇంకొకసారి ఎప్పుడైనా జయరామన్ గురించి ఎత్తినావంటే నీకుండదు. సరేలే ఎత్తునోళ్ళు మాట్లాడ. జయరామన్ గురించి ఎప్పుడైనా ఎత్తలే ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడింటే ఏమన్నా రికార్డింగ్ చూసుకొని మాట్లాడలే. ఎప్పొద్దున జయరమన్న ఎవరి గురించి అన్నా ఏమన్నా మాట్లాడిందా? జయరమన్ గురించి స్టేజ్ మీద మాట్లాడతావా? ఏమన్నా మాట్లాడినా? 2 నెలలు ఉండాలి, 2 నెలలు మర్యాద మాట్లాడతా మాట్లాడు. మర్యాద వాళ్ళ మీద నీ ఎవరైతే పోటీ మీద ఉండో వాళ్ళ మీద ఇరుపడు. నా కాదు అది కాదు. జయరమన్ గురించి మాట్లాడే అవసరం ఏముంది? స్టేజ్ మీద ఏడు మాట్లాడు. మాట్లాడు కాదు స్టేజ్ మీద జయరమన్ గురించి నువ్వు రికార్డింగ్ తీసుకో. లాస్ట్ ఇంకొకసారి ఎప్పటికైనా జయరమన్ శుద్ధి ఏం దిగుతా పోయి కాదు. జయరామన్న నీకు ఏమన్నా అన్యాయం చేసింటే రేపొద్దు నీకు ఎలక్షన్ నీకు అడిగ కోసం చూడే ఆపద మక్కు మీదనే నువ్వు స్టేజ్ మీద జయరామన్ గురించి ఎందుకు మాట్లాడతావులే? మాట్లాడు. నేను జయరామన్ పేరు ఎత్తింటే మాట్లాడు. అన్యాయం అంటే నీకేమో దొరబాబు ఆపద మాకు ఎలక్షన్ చెయ్యి అని నీ మక్కు మీద నీ దగ్గరకు వచ్చినప్పుడు బాగా చేసినప్పుడు కోచ్ మరి కానీ దేవుడు ఎట్లా కానీ చూసాంలే. మేము కాపాడినాము తెలుసా? ఏం కాపాడినావు? సరే ఏం కాపాడినావు బాబు? నువ్వు కాపాడినాంలే. ఊరి మీద కేసులు పెట్టిస్తావు నువ్వు. కాపాడలేదులే, మేము కాపాడలేదు. నువ్వు జయరమన్ గురించి ఇంకోసారి మాట్లాడు స్టేజ్ మీద. నేను మాట్లాడింటే రికార్డింగ్ తీసుకో. నీకు రికార్డింగ్ తీసుకో, నీ ఇంటికాడికి వస్తా నేను. మేము ఊరికే ఉన్న దానికి మాట్లాడు. వీడు 20% పైకి ఎవరు చేస్తాడు? జీపులు పెట్టుకోమని పోనే మా గురించి మాట్లాడే ఎవడ నాటకం పోనే మా చూడ నేను దొరికింది. అదే బాయన మీద తిరగబడు. మా బాయ్ మీద మా గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేది.
కూర్చోపోసుకోట్టు మాట్లాడి మా గురించి మాట్లాడే అవసరం అనే చాలా మంది ఎవరు రామాయణని గోవర్ధన అందరు ముందర ఆహ్వానించిందే వాళ్ళు చాలా చేసి అన్ని చేసి పోయేదానికి అన్నో నా గురించి మా గురించి ఎందుకు మాట్లాడాలా నేను చెప్తాను. నేను మాట రికార్డింగ్ నేను చేయనంటే అన్న ఇప్పటిగానే నీ వాయిస్ రికార్డింగ్ ఏదో తీశారు. మేము నిన్ను పోవద్దనిలే నిన్ను చేయొద్దనిలే నా గురించి స్టేజ్ లో మాట్లాడే అవసరం. ఇంత ముందు నన్నే మాట్లాడుతావు ఇప్పుడు నన్నే మాట్లాడుతావు. ఏం మాట్లాడాను ఏం చేశాను? మేము ఊరికే ఉండాం చూడే ఊరికే ఉండిన దానికి టైంలో మాట్లాడేటట్లయినావు. స్టేజ్ మీద నేను మా మామ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మాకు 20 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది. కాదు వానమ్మ కాదు బియ్యమండలి మైక్ తీసుకొని స్టేజ్ మీద మాట్లాడతారంటే అరే ఇప్పుడు నీవు రికార్డింగ్ తీసుకొని ఎవడే మాట్లాడు. ఏం లేదు ఉండేది ఇంకా నెల ఉంది ఇంకా నెల ఉండేది టీడీపీ పోయినామా వైఎస్ఆర్ పార్టీకే కదా మనం పనిచేసాము. నేను పోదన్నా చెప్పు ఎవరు నేను పోదన్నా పార్టీ కోసం కష్టపడి వాడు జడ్పీడీసీ నేను పార్టీ కోసం కష్టపడుతున్నా నేను భోగం నా కొడుకు బైక్ పోద్దన్నా చెప్పిన నీకే పార్టీ అధిష్టానము జగన్మోహన్ రెడ్డి ఒక అభ్యర్థిని ఇచ్చినాడు. ఆ అభ్యర్థిని నిన్ను పోద్దని లేదు నిన్ను అడుగుమో నిన్ను పోద్దన్నా అవన్నా స్టేజ్ మీద జయరామన్న గురించి స్టేజ్ మీద మాట్లాడి నువ్వు వ్యక్తిని మాట్లాడు. ఎవడో సింగాయి సొప్పిడి మాట వింటున్నావు రికార్డు పెట్టుకో. ఎవడైతే నీకు రికార్డింగ్ ఆల్రెడీ వచ్చింటావే దాని గురించి మాట్లాడు. ఇది అదే నువ్వు మా గురించి ఎన్నిసార్లు మాట్లాడినావు అన్నయింది లాస్ట్ ఇది. నువ్వు ఇంకోసారి జయరామన్న నెల ఉండవు కాకపోతే 3 నెలలు ఉంటాలన్నా ఎంపీ లేకుంటే నువ్వు చంపు నెల ఉండు నెల ఉంటా ఇంకొకసారి ఎప్పుడే జయరామన్న నువ్వు ఏమంటే ఎలక్షన్ ఎవరికైనా చేసుకో నేను ఎప్పుడైనా అడిగినామా చేసుకో సరే సంపు మరి చేసుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎవరికో అధిష్టానం మేరకు ఇస్తే నా మీద తిరిగిపడతా నానేం చేస్తాను కాదు నువ్వు చెప్పేది జయరామన్న గురించి స్టేజ్ లో మాట్లాడినావు అని చెప్తుండేది. నువ్వు స్టేజ్ లో ఇంటే నువ్వు మాట్లాడు నా గురించి స్టేజ్ లో రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు నా గురించి. ఎవరు మాట్లాడినారో వాళ్ళు మాట్లాడిన గురించి మాట్లాడు. మేము ఎన్నిసార్లు మాట్లాడిన ఊరుకు ఉన్న దానికి ఏం నాకు నాకేం ఏమగా నాకు సిటీకి నీళ్ళు పనిగా చేయాలి నాకు ఎవరికి మాకి చేయమన్నామా నిన్నే ఎవరు నిన్నేమన్నా అడిగినామా? నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది వస్తుంది నాకు చేయంటున్నానా మీతో వచ్చి అడిగితేనే నువ్వు ఎట్లా మా గురించే ఎవరు నువ్వు స్టేజ్ మీద నా గురించి మాట్లాడాలంటే అక్కేముంది నీకు నువ్వుగా ఇంకొకసారి ఎప్పుడైతే జయరామన్న శుద్ధి ఎత్తినా ఉంటే చూడనికి నాకు అవసరం లేదన్నా నానేం మాట్లాడతాను. అప్పుడు అయిపోయింది జయరామన్న గురించి ఎప్పుడే కానీ మాట్లాడాలంటే చూడు. నా జయరామన్న గురించి మాట్లాడను. నిన్ను అడిగలేదు జయరామన్న దేవుడు నేను మాట్లాడను. ఇంకా నువ్వు నాకి నువ్వు నన్ను ఏమి నీకు మోసం చేసినా నీ ఆస్తి ఏమని తిన్నా నాకు అర్థం కావటం లేదు. దేవుడు దేవుడు అనేది స్టేజ్ మీద మంత్రి గురించి మాట్లాడతారు. సర్వనాశం తాలూకా సర్వనాశం నీ నుంచే పాడైపోయింది. నిన్ను అన్నా కూడా చేయమన్నా నిన్నే చేయమన్నానా ఎవరిని నిన్ను ఎవరు చెప్పిండేది నా గురించి చెప్పిండేది నువ్వేలే ఏమని మొత్తం తాలూకంతా జిల్లా చెప్పిండేది నా గురించి వాడు వచ్చిండే అప్పుడు నేను నరికిచ్చిండే బాగుండలే నిన్నే ఎవరు నరికి సంతోషం నరికి ఏం నడిచింది మా అన్నదాంలో గాజులు దొరుకోలేరు. మేము కడుపులో పెట్టుకుని అప్పొద్దు కృషి పెట్టేలే ఎట్లా కాదులే రాజుగాండే ఇట్లా అని చెప్పిండేది అప్పొద్దు కాండ్లన్నా ఇప్పుడు నరకుతానంటావు కదా అప్పొద్దు వాడు వచ్చిండే అప్పొద్దు మేము ఎంత ఇది చేసి పంపించినాం మాకు తెలుసులప్ప మాకేం గంటరం చేసింది ఏం లేదు అప్ప నువ్వు మా 3 5 సొమ్ము తిన్నోళ్ళు నీ సొమ్ము తిన్నోళ్ళు బాధపడుతున్నారప్ప. నువ్వు ఎక్కువ మాట్లాడు నువ్వు చెడిపినామో పెట్టినామో ఫోన్ చేసావా నన్ను ఫోన్ చేశాను నీకు ఫోన్ చేసి అంటే దళితుని భయపడిస్తావు నువ్వు. దళితులు అంటే ఏం లేదు నువ్వు మా గురించి మాట్లాడతావా మినిస్టర్ గురించి మాట్లాడతావా? నేనేం మాట్లాడలేదప్ప. మరి దళితులు అంటే మినిస్టర్ గురించి మాట్లాడతావా? నేనేమన్నా మాట్లాడినా? దళితులు అంటే మినిస్టర్ గురించి మాట్లాడతావా? అవు కరెక్ట్. ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా?
మరి ఎట్లా నిరూపి లే ఎప్పుడే గానీ జయరామన్న గురించి గానీ మా ఇంటి గురించి గానీ నీకు అన్యాయం అంటే నువ్వు ఊరికే ఉండలే. నాకు అవసరం లేదు, పెద్ద ఆయన గురించి మాట్లాడను. రైట్, నాకు అవసరం లేదు కూడా. నువ్వు ఎప్పుడే గానీ ఇంకొకసారి జయరామన్న గురించి ఎత్తావంటే నీకు ఉండొచ్చు. ఎవరు జయరామన్ గురించి మాట్లాడావంటే అంటే నేను ఇప్పుడు మామూలు వ్యక్తి ఒక జెడ్పీటీసీ గా ఉన్నాను, జెడ్పీటీసీ గా మాట్లాడే తప్ప నేను ఏమన్నా నువ్వు ఏం మాట్లాడినావు తెలుసా నీకు? ఏమన్నా మాట్లాడు చెప్పు. అందరూ ఆడు ఇన్నోళ్ళు ఉండరా, ఇన్నోళ్ళు ఉండరు నాకు పంపిస్తున్నా. ఏం మాట్లాడినాను చెప్పిన మాట వినద్దు. నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసేది అనాయనతో అనిపించేది. ఎవరితోనా? ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసేది అనాయనతో అనిపించేదా? ఇప్పుడు దుమ్మవాడు తీపిచ్చేవాడు, దుమ్మవాడు సంవత్సరంలో తీసేసారు, వాడు బాధపడే. సిపిఎం అనేది కాదు ఏదో మాట్లాడుకో, వాడు తీపిచ్చే వాళ్ళు మాట్లాడే. మా గురించి మాట్లాడతారా? నా తోడుబుట్టాలా నా అన్నదమ్ముడు ఏమన్నా మాట్లాడే కాదు. మీరు మీరు ఒకరు కూడా సరిగా మా గురించి మాట్లాడతారా? ఎవరు మాట్లాడు? వాళ్ళతో మాట్లాడు నువ్వు. మరి నేనేమన్నా మమ్మల్ని అనే పని ఉంది. నా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏమన్నా మాట్లాడింటే నా మీద బాధపడు. మరి స్పీచ్ ఇచ్చినప్పుడు మాట్లాడిందే మరి. అవు స్పీచ్ ఇచ్చింది ఏమన్నా జయరామన్ గురించి చెప్తున్నా చూడు. ఇంకొకసారి జయరామన్ గురించి నువ్వు స్టేజ్ మీద ఎప్పుడే గానీ ఆ పేరు ఎత్తకూడదు. ఆ పేరు కాదు. టీడీపీకి ఏమన్నా స్టేజ్ మీద మాట్లాడినా, లేకపోతే ఇంకోటి మాట మాట్లాడినా, లేకపోతే ఇంకోటి ఏరే విధంగా మాట్లాడినా ఏమన్నా? జిల్లా నాయకులు వచ్చినప్పుడు ఒక మంత్రి గురించి మంత్రి ఏమి బీవీ రామయ్య అడుగు. దొరబాబు ఏమని మాట్లాడింటే అడుగు. దొరబాబు బీవీ రామయ్య వాళ్ళ జిల్లా నాయకులు వచ్చినప్పుడు ఒక మంత్రి గురించి మాట్లాడిండే అందరు చెప్పిన దానికి. ఇప్పుడు బీవీ రామయ్య జిల్లా అధ్యక్షుడు వచ్చాడు, దొరబాబు ఏమన్నా ఒక జెడ్పీటీసీ మాట్లాడింటే నా మీద బాధపడన్నా, అంటే తప్పేం లేదు. నేను ఏమన్నా మాట్లాడింటే ఏదన్నా రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు. గతంలోనే ఇట్లా చేసినారు. నువ్వేమనుకునేవు చూడు మడే నువ్వు. సర్లే నా చచ్చిపోతా భయపడ్డాను. ఏమనుకున్నావు? నేను భయపడే ప్రసక్తే చూడే. చచ్చిపోతే నువ్వు ఎట్లా భయపడతావు? భయపడే ప్రసక్తి ఊని భయపడ్డాను. నేను చచ్చిపోతాను. ఏమన్నా నన్నేమో పునాదులేం లేపుకోవడం. మా అన్నదమ్ముల్ని మా గుంపుని 500 కుటుంబాలు ఉంటాం నాకు రోజున. మాట్లాడే ఊరుకుంటారా? స్టేజ్ మీద మా గురించి మాట్లాడి ఊరుకుంటారా? నువ్వు నీకు మానవత్వము అన్ని ఉంటే స్టేజ్ తెప్పించుకొని మాట్లాడన్నా. కాదు, మానవత్వం గీనవత్వం అంటే మరి బాగా మనసంగా ఉండలేదా నువ్వు? నా గురించి ఒక దళితుని గురించి మాట్లాడే పద్ధతి కాదు. దళితుడు అంటే మనిషి గురించి మాట్లాడతారా? నువ్వు దళితుడు ఏమైనా చేసిందా మినిస్టర్? ఎవరు? మాట్లాడతావు? నేను మాట్లాడినా మరి చూడే చూపి. దళితుడు అంటే దళితుడు కాకపోతే మనిషి గురించి దళితుడు మాట్లాడతారా స్టేజ్ మీద? ఇప్పుడు మా మీద పడాలి కదన్నా. ఇప్పుడు ఎవరైతే నీ గురించి మాట్లాడు వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో మాట్లాడన్నా తప్పేముంది? కాదు అన్నా నువ్వు ఇప్పుడు చెప్పినా చూడు. ఇంకొకసారి ఎప్పుడే నాకు ఇంకోసారి ఫోన్ చేసే ఉమ్మనూరు ఫ్యామిలీ నా గురించి కానీ ఇంకోసారి నాకు ఫోన్ చేసే కాదు. నీ ఎవడో చెప్పిన మాట నీకు స్టేజ్ మా గురించి చేసుకోలే. నేనేం భయపడే నా కూడా కాదు కానీ అన్నట్లు తెగించినా కానీ తెగిస్తున్నారా? అన్నా ఎవరు సొమ్మిని తినలే, ఎవరు సొమ్మి వ్యవహారం చేయలేదు. నువ్వు అవన్నీ మాట్లాడేదిలే. నువ్వు జయరామన్ గురించి ఒకసారి మాట్లాడాలి. మాకేం అవసరం ఉంది అన్న? ఈ సొమ్ము తిన్నోళ్ళే వాళ్ళ జెండా పట్టే. నువ్వు జయరామన్ గురించి స్టేజ్ మీద వాళ్ళే సెలవులు వేస్తారు, వాళ్ళే దండలు వేస్తారు, వాళ్ళే ఎవరు వాళ్ళ గురించి మాట్లాడు. మమ్మల్ని మోసం చేసిన చేయనే వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు కూడా మేము అనలేదు కదా, మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే లేదని చెప్పినాం మేము. వాళ్ళే ముందు వచ్చి వాళ్ళే మీ సొమ్ములు లక్షలు సంపాదించుకుని మీ సొమ్ములు లక్షలు సంపాదించుకునే ముందు మీకు ఇష్టమైతే ఉండండి, మీకు మంచి చేసి ఉండాలి. నీ కులమైందానికి అంటే వాళ్ళ నీ కులమైందానికి వాళ్ళకి సపోర్ట్ ఇస్తావు. మేమంటే ఏం లేదన్నా, నీకు అన్యాయం చేసినాను, నారాయణ అన్యాయం చేసినాడు, జయరామన్ అన్యాయం చేసినాడు అదే తెలియదు. చేయమలేదు. నేను జయరామన్ గురించి మాట్లాడితే నేను ఏమన్నాను? గతంలో ఇద్దరిని పెంచి పోజించుకొని ఎవరిని చేసినా ఈ రకంగా చేయకూడదంటే దయచేసి అనకాసి జిల్లా అధ్యక్షుని చెప్పింది వాస్తవం. ఏడన్నా రికార్డులో బాబు జయరామన్ గురించి మాట్లాడింటే తీసుకున్నాను బజార్లో. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఎంపీ టికెట్ వచ్చింది, నీకు చేయమని నిన్ను అడగలేదు. నాకు ఎవడన్నా
నిన్ను అడిగలేదు నేను. నన్ను ఎవరు మాట్లాడనికి? నువ్వు ఫలానా అక్కడ పోవద్దని అనలేదు, నేను చేయమనలేదు. మా గురించి ఎప్పుడే గానీ స్టేజ్ లో మాట్లాడాను. స్టేజ్ లో మాట్లాడిన రికార్డింగ్ తెప్పించుకో అన్న, రికార్డింగ్ తెప్పించుకో అది తెలుసుకో. ఇదే లాస్ట్ ఎప్పుడే గానీ ఇప్పుడు రికార్డింగ్ చెప్పేది ఏం ఎట్టిపడాక దొరబాబు ఎట్టిపడాక పొద్దుస్తాను అనేది పద్ధతి కదా అది. రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు. ఏం నీ సొమ్ము తిందని ఏమన్నా భయపడకి? నాకేమన్నా 10 లక్షలు ఇచ్చి 20 లక్షలు ఇచ్చి ఏమన్నా చేసినా? డబ్బులు కాదులే, నువ్వు మనిషి గురించి మాట్లాడతావా? ఏమన్నా మాట్లాడే నీకేం చెప్తాను, ఇదే చూడు చెప్తాను. ఇంకోసారి మీద మా గురించి నువ్వు మాట్లాడద్దు. నేను మాట్లాడింటే దాని గురించి వీడియోలు తెప్పించుకో. ఇంకోసారి కూడా చూస్తాం, మాట్లాడు. ఇంకోసారి 10 సార్లు చూసుకోగానే దాని కాదు, నేను మాట్లాడే నాకు అవసరం కానీ లేదన్నా. చూస్తాము, ఇంకోసారి ఇప్పుడు మా మీద పడితే మా మీద చేస్తాము. మాట్లాడే గురించి మాట్లాడు, నీ గురించి సంపాదించుకోవాలి మాట్లాడు, నీ గురించి తినే మాట్లాడు, నీ గురించి ఏమన్నా చేసేవాళ్ళు మాట్లాడు. స్వచ్ఛందంగా వచ్చి ఎవరు చేస్తారంటే నాకేం చెప్పు కాదు. మా గురించి వస్తున్నాడు ఎవరు గోవర్ధన్ వస్తున్నాడు, ఆయన తర్వాత పెద్ద అశోక్ వస్తున్నాడు, అందరూ నీ నుంచే కదా అందరూ ఎవరిని చేసి. నాకేమన్నా రూపాయి ఎవరు చేస్తావా? నేను అవాడిస్తున్నా నిన్ను, ఎవరు నేను పోద్దని చెప్పినా? నేను ఎవరన్నా నాకు నా ఫోన్ ఏమంటే నా 2 నెలల నుంచి దూరం పెట్టినా ఉన్నాను కాదు. నిన్నే అందరూ ఫోన్ చేసి నువ్వు మీటింగ్ చేసినావని తిట్టానా? నేను అన్నానా? అన్ని చేసేదని చేసినావు. ఇప్పుడు నా మీద తిరిగిపడతా నేను చేస్తానప్ప. సరేలే, మీ ఊళ్ళండి, మీ ఊళ్ళండి, నిన్ను సంపాదించుకోలేదండి. నేనే 10 రూపాయలు సంపాదించుకోవాలి, నేను 10 రూపాయలు సంపాదించుకోవాలి నిన్ను గురించి స్టేజ్ లో. నేను జయరామన్న గురించి మాట్లాడను. జయరామన్న దేవుడు ఉన్నట్లా నన్ను మాట్లాడిన మంచిది. సరేలే పెట్టు, నన్ను మాట్లాడు, నాకు అవసరం లేదు. ఇంకోసారి నాకు కానీ ఫోన్ చేయొద్దు నువ్వు. కాదు అన్న ఫోన్ చేసేది కాదు. ఇంకొకసారి మాట్లాడితే, ఇంకొకసారి జయరామన్న మాట్లాడితే బుద్ధులకు నరికేది గ్యారెంటీ చూడు. నరకలే ఇప్పుడు ఎంతమంది నడతావు? వాళ్ళ గురించి మాట్లాడన్నా, నా గురించి కాదు. కాదు చూడన్నా, నాకు మెంటల్ దగ్గర నువ్వు పొద్దుస్తాను మాట్లాడితే బాగుండదు. మేమే చిల్లర నా కొడుకు కాదు. నువ్వు పొద్దుస్తాను మాట్లాడితే బాగుండదు. నాకు కొడతామంటే ఇడ గాజులు దొరికిన నా కొడుకు ఎవరు లేరు. గాజులు దొరకొద్దులే, నువ్వు మాట్లాడలే అంతా మాట్లాడు. నా గురించి నువ్వు కొడక మర్యాద తిరిగి మాట్లాడితే మర్యాద ఉండు చూడు నీకు. ఏమలే సరే సర్లే కాండ్లే చూస్తాలే, నీ తనే చూస్తాలే.